తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజీలకు పంపిస్తున్నాం, వాళ్ళకు కావాలంటే పాకెట్ మనీ ఇస్తున్నాం, మా పిల్లలు చాలా పాష్గా ఉన్నారు, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ మీ పిల్లలు ఏమైపోతున్నారు? ఆ పిల్ల హోష్లో లేని పరిస్థితిలో ర్యాంప్ వాక్ చేయమని, డాన్స్ చేయమని, అక్కడ మాట్లాడుతుంది కూడా ఒక ఆడపిల్లే. తనను తాను కోల్పోయిన తర్వాత ఆ మత్తులో తను ఏం చేస్తుందో తనకు అర్థం కాని పరిస్థితుల్లో ఆడపిల్ల వీడియో రికార్డ్ చేస్తుంటే ఇద్దరు మృగాలు ఆడపిల్ల మీద ఎంత దాష్టికం చేస్తున్నారు. అసలు ఎక్కడుంది ఆడపిల్లలకు రక్షణ? ఎందుకు సమాజం ఇలా తయారవుతుంది? నీ బిడ్డ సంస్కృతి సాంప్రదాయాన్ని వదిలేసి అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది అని అంటే మనం ఎలా పెంచుతున్నాం? ఎందుకు? ఏ పరిస్థితులకు కారణమవుతుంది? కుటుంబ వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమవుతే ఈ రోజు దుస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇలాగే ఆడపిల్లలు అత్యాచారాలకి ఒక్కరికి ఇద్దరు మృగాలు ఆ అమ్మాయి మీద పడి ఆ అమ్మాయిని అనుభవిస్తున్న తీరు ఆ వీడియోలో చూసిన తర్వాత ఛీ, ఇదేం సమాజం అనిపించింది. ఒకటి మాత్రం చెప్తానమ్మా, ఆడపిల్లల్ని కాపాడుకోవాలి. ఆడపిల్లలే మన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళేది, మన వంశాన్ని నిలబెట్టేది. దయచేసి ఆడపిల్లను రెస్పెక్ట్ చేయండి, ఆడపిల్లకు అండగా నిలవండి.